సినీ పరిశ్రమలో జనాలు ఏ సినిమాని ఆదరిస్తారో, ఏ సినిమాని ఆదరించరో కూడా అర్థం కాదు. కంటెంట్ బాగున్నా సరే ఒక్కోసారి ఒక్కో మూవీ అనేది ఫ్లాప్ అవుతుంటుంది. అలాంటి సినిమాలు ఓటీటీలో దుమ్ము రేపుతూ ఉంటాయి. ఇలాంటి కోవకి చెందింది 'గుంటూరు కారం'. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన 'గుంటూరు కారం' 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకు రాగా కేవలం 115 కోట్ల షేర్ను మాత్రమే రాబట్టి ఫ్లాప్గా నిలిచింది. ప్రస్తుతం రీ రిలీజ్ నేపథ్యంలో న్యూ ఇయర్ కానుకగా 'గుంటూరు కారం' సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకుని రాగా బుకింగ్స్ ప్రారంభమైన క్షణాల్లోనే టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. 'గుంటూరు కారం'తో మహేష్ పలు రికార్డులను నెలకొల్పారు. సినిమాలోని 'కుర్చీ మడత పెడితే' సాంగ్ యూట్యూబ్లో ప్రపంచవ్యాప్తంగా 527 మిలియన్ వ్యూస్ని అందుకుంది. అలాగే ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే 37.68 మిలియన్ వ్యూస్ని అందుకోగా 665.8 వేల లైక్స్ని అందుకుంది. 'పుష్ప 2' ట్రైలర్ వచ్చే వరకు టాప్ ప్లేస్లో నిలిచింది. ఈ మూవీని థియేటర్స్లో ప్రేక్షకులు తిరస్కరించినా కూడా ఓటీటీలో మాత్రం 'గుంటూరు కారం'కు మంచి రెస్పాన్స్ అందింది. టీవీల్లో కూడా ఈ సినిమాకు బుల్లితెర ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తొలిసారి 'గుంటూరు కారం' టెలికాస్ట్ అయినప్పుడు 9.2 టీఆర్పీ రేటింగ్ అందుకోగా రెండోసారి 6.13 అందుకుంది. అయితే ఈ మూవీ తెలుగులో ఓకే కానీ తమిళ బుల్లితెరపై 'గుంటూరు కారం' రేర్ ఫీట్ అందుకుంది. తొలిసారి టీవీలో టెలికాస్ట్ అయినప్పుడు 4.5 టీఆర్పీ రేటింగ్ అందుకున్న మహేష్ బాబు సెకండ్ టైం ఆశ్చర్యంగా 4.73 టీఆర్పీ రేట్ అందుకుంది. సాధారణంగా ఏ సినిమా రెండోసారి రిలీజ్ అయినా కూడా జనం అంతగా రెస్పాన్స్ అయితే ఉండదు. మహేష్కు ఫ్యాన్ బేస్ అంతగా లేని తమిళనాడులో ఆ స్థాయి టీఆర్పీ రేటింగ్ అందుకోవడం మామూలు విషయం కాదు. ప్రస్తుతం ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక తమిళ చిత్రాలు కూడా టీవీలలో ఎక్కువ మంది చూడటం లేదు. అలాంటి టైంలో డబ్బింగ్ చిత్రమైన 'గుంటూరు కారం'కు ఇంత టీఆర్పీ రేటింగ్ రావడం విశేషం. దీంతో మహేష్ అభిమానులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు.